స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో 3 రీజియన్లు ఉన్నాయి. ఈ మూడింటిలో రాజకీయ బలాబలాలు తలో రకంగా ఉన్నాయి. రాయలసీమ రీజియన్లో వైసీపీ బలంగా ఉంది అన్నది ఒక అభిప్రాయం. ఎందుకంటే 2014, 2019లో అక్కడే వైసీపీ తన బలాన్ని గట్టిగా చాటుకుంది. ఈసారి కూడా కనీసంగా ఎంత తగ్గినా 35 నుంచి 40 వస్తాయని ధీమాగా ఉంది. అదే జరిగితే అధికారం తమదే అని వైసీపీ చెబుతోంది. ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న 22 సీట్లలో 10 దక్కుతాయని, అలాగే గుంటూరు, కృష్ణాలలో ఉన్న 33 సీట్లలో 15 దాకా వస్తాయి. ఇక గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర కలుపుకుని ఉన్న 68 సీట్లలో కనీసంగా 30 వచ్చినా బొటాబొటి మెజారిటీతో బయటపడిపోతామని లెక్కలు వేస్తుంటున్నారు. ఇక టీడీపీ కూటమి లెక్కలు కూడా చాలానే ఉన్నాయి. జనసేన టీడీపీ పొత్తు వల్ల ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరులో ఉన్న 67 సీట్లలో దాదాపుగా 50కి తక్కువ కాకుండా వస్తాయని లెక్క వేసుకుంటోంది. అలాగే ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు అంటే 20కి పైదాటి వస్తాయని భావిస్తోంది. ఇక నెల్లూరు, ప్రకాశంలో మారిన రాజకీయం నేపథ్యంలో తమకు కనీసం సగం సీట్లు పైదాటి వస్తాయని కూడా అంచనా కడుతోంది. రాయలసీమలో అయితే టీడీపీ కూటమి ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 20 పై సీట్లు ఈసారి దక్కటం ఖాయమని భావిస్తోంది. ఇవన్నీ చూసినప్పుడు టీడీపీ కూటమికి తక్కువలో తక్కువ అంటే సెంచరీపై దాటి వస్తాయని అంటున్నారు. అయితే కూటమికి సైలెంట్ వేవ్ ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే కోస్తా జిల్లాలలోనే అంటే కృష్ణా, గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర దాకా ఒక బలమైన ప్రభంజనం వేస్తుందని, అలా 101 సీట్లలో ఏకంగా 88 సీట్లు ఇక్కడే తాము రాబడతామని, అప్పుడు గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాలలో ఉన్న 74 సీట్లలో కనీసంగా మరో 40 సీట్లు ఈజీగా వస్తాయని, అలా 130 పైగా సీట్లతో అధికారంలోకి రావటం ఖాయమని కూటమి లెక్క ఉంది. మొత్తం మీద చూస్తే ఎవరి ధీమా వారిదిగా ఉంది. అయితే కూటమికి 2014లో చూస్తే కోస్తా జిల్లాలలోనే భారీగా సీట్లు దక్కాయి. ఈసారి కూడా ఆ ప్రభావం కనిపిస్తుందని, అందువల్ల తమకు మ్యాజిక్ ఫిగర్ 88 కోసం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదని అంటున్నారు. అంటే టీడీపీ కూటమికి ఎటు నుంచి ఎలా చూసుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని అంటున్నారు. మరి జూన్ 4న ఫలితాలు ఎలా వస్తాయో కానీ 2 పార్టీల శిబిరాలలో వేవ్ ఉంటే ఒక నెంబర్ లేకపోతే మరో లెక్క అని విశ్లేషించుకుంటున్నాయి. ఎలాగైనా కూడా అధికారం తమదే అన్నది 2 శిబిరాలలో ఈ రోజుకు ఉన్న ధీమాగా చెబుతున్నారు. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.